ఈ ఐపీఎల్‌లో మ్యాచ్ రేసిన పంజాబ్ వాస్కే గారు మా జీవితం వేరే లెవెల్ అని చెప్పాలి. అసలు నాకైతే అసలు నచ్చిందసలే. 111 స్కోరు పంజాబ్. కేకేఆర్ బ్యాటింగ్ దిగింది. ఆల్ ఔట్. 95కి ఆల్ ఔట్. సో, అసలేంది అన్ని వికెట్లు ఎందుకు తీసిండు? సో, ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, ఇండియన్ టీమ్‌లో ఎవరికి వారు ఏ సలహాలు ఇస్తున్నారో తెలుసా? సో, ఇప్పుడు పంజాబ్ టీమ్ కూడా శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఒక్క టిప్స్ వల్ల యుజ్వేంద్ర చాహల్ ఫార్మాట్‌లోకి వచ్చారట. ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ ఇప్పుడు మీ ముందుకు. సో, బ్యాట్స్‌మన్ శ్రేయస్ బౌలర్‌కు ఏం సలహా ఇచ్చాడు? ఆ ఒక్క మాట చాహల్ ఈ ఐపీఎల్‌లో దూసుకోబోతున్నాడు. సో, 2025 ఐపీఎల్‌లో చాహల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. కానీ ఇది ఎలా సాధ్యమైంది? శ్రేయస్ అయ్యర్ ఒక్క ప్రత్యేక మాట సలహాతో అది ప్రూవ్ అయింది. సో, అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను చాహల్ ఒక మాట చెప్పాడు. "నువ్వు బ్యాట్స్‌మన్ మైండ్‌లో బౌలింగ్ చెయ్. ఇదే ఆయన ఫార్మ్ రహస్యం." సో, ఇది ఎలా పనిచేసింది? బ్యాట్స్‌మన్ ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకోవడం. పిచ్‌లో స్మార్ట్ ప్లేస్‌మెంట్స్, మెంటల్ గేమ్‌లో మార్పు. సో, అలాగా లాస్ట్ జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మీద 6 వికెట్లు తీయగలిగాడు. ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో, అవతల వ్యక్తి బౌలింగ్, బ్యాటింగ్ చేస్తే సో, బ్యాటర్‌కి మనం సలహాలు ఇవ్వాలి. అంటే అతను ఎలా ఆడుతున్నాడు? పిచ్ ఎలా ఉంది? అది ఎలా అది సో, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఆ టాలెంట్. సో, రీసెంట్‌గానే యువనేంద్ర చహల్ డేటింగ్ వార్తల వేళ రేడియో జాకీ మహేష్ చేసిన పోస్ట్ మరోసారి నెట్టింట్ల దృష్టిని ఆకర్షించింది. సో, మంగళవారం కోల్కతాలో జరిగిన మ్యాచ్‌లో ఈ పంజాబ్ బౌలర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం చాహల్ ప్రశంసిస్తూ మరోవైపు తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ చేసింది. అతడితో కలిసి దిగిన సెల్ఫీ షేర్ చేసిన ఆమె ఆర్‌జే మహివాష్ నీ టాలెంట్ మామూలుగా లేదు. అందుకే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు సాధించావు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇటీవల చాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు చాహల్, మహేష్ కలిసి వీక్షించిన సంగతి తెలిసిందే. దీంతో వీరు ప్రేమలో ఉన్నట్టు ఊహాగానాలు మొదలుగా ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించారు. సో, అలాగే ఈ ఐపీఎల్‌లో 2025 చాలా గొప్ప బ్యాట్స్‌మన్‌గా నెక్స్ట్ లెవెల్‌లో ఆడుతున్నాడు. సో, అది చాలా గ్రేట్ అని చెప్పాలి. నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. నాకైతే తెగ నచ్చింది. సో, అటు కేకేఆర్ బౌలర్స్ గాని నెక్స్ట్ లెవెల్ ఆడారు. అటు ఆ బౌలర్ గాని, పంజాబ్ బౌలర్ గాని ఇరదీశారని చెప్పాలి. సో, మాక్స్‌వెల్ గాని ఎవ్రీవన్ అసలు దుమ్ము లేపారు. ఇది కదా ఐపీఎల్ మ్యాచ్ అంటే. సో, నిన్న పంజాబ్ కేకేఆర్ మ్యాచ్ చూడండి. చూడకపోతే హాట్‌స్టార్‌లో హైలైట్ చూడండి. సో, నిన్న డేట్ వచ్చేసి 15వ తారీఖు పంజాబ్ కేకేఆర్ మీరు ఫైనల్ నిన్న మ్యాచ్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. 111 స్కోర్ కొట్టిన పంజాబ్ ఆ తర్వాత కేకేఆర్ వచ్చి 90కే ఆల్ ఔట్ అవుతుంది. సో, ఉత్కంఠభరితమైన ఆట ఒక ఫైనల్ లాగా నడిచింది. సో, మీరు తప్పకుండా ఆ మ్యాచ్ చూడండి. చూస్తే కిక్ ఎక్కిస్తుంది. సో, ఈ ఛానల్‌కి కొత్త వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.